ది ఒడెస్సే అనే ఈ మూవీ గ్రీక్ వాళ్ళ రామాయణం అని చెప్పుకోవచ్చు. క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ కనుక మీరు గమనిస్తే ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కథను చాలా డిఫరెంట్ గా చెప్తాడు. ఉదాహరణకి రామాయణంలో రాముడు లంకా నగరానికి చేరడానికి చాలా కష్టాలు పడతాడు. రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్లిపోతుంటే సీతాదేవి గాజులు ఆభరణాలు పడ్డ ప్రాంతం నుండి వెతుకుతూ ఎంతో మంది సహాయం తీసుకుని ఒక మహా వానర సైన్యాన్ని తోడు తీసుకుని రాముడు లంకా నగరం మీద యుద్ధం చేసి సీతాదేవిని కాపాడి అయోధ్యకి తిరిగి వస్తాడు. ఇది రామాయణం. అలా కాకుండా రాముడు సీతాదేవిని లంకా నగరం నుండి తన సొంత ఇంటికి అయోధ్యకి తీసుకువెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు కష్టాలు పడి చివరికి ఒక 20 సంవత్సరాల తర్వాత తన ఇంటికి చేరుకుంటే ఎలా ఉంటుందో అదే ది ఒడెస్సే మూవీ. మన రామాయణాన్ని ఒడెస్సీతో కంపేర్ చేయటం అని కాదు, స్టోరీ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్తున్నాను. ది ఒడెస్సీ మూవీ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక యుద్ధం జరిగింది, సైనికులు ఒక చెక్క బొమ్మ గుర్రంలో దాక్కున్న ఆ రాజ్యంలోకి వెళ్లారు. తర్వాత అందరూ బయటకు వచ్చి కోట ద్వారాలు తెరిచి మొత్తం సైనికులు అందరూ కలిసి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ చంపేసి ఆ యుద్ధంలో గెలిచారు. ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. ఈ ప్రాసెస్ లో ఒక్కో చోట ఒక్కో ఆపద వచ్చి ఒక్కొక్కరుగా చనిపోయి చివరికి ఒడెస్సియస్ మాత్రమే బతికి సుమారు ఒక 20 సంవత్సరాల తర్వాత తన రాజ్యానికి మారువేషంలో ఒక బిచ్చగాడిలా వెళ్తాడు. తన రాజ్యాన్ని దోచుకోవాలనుకునే వాళ్ళని చంపేసి మరలా తన రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు. సింపుల్ గా ఇదే ది ఒడెస్సియస్ స్టోరీ. దీనిని క్రిస్టోఫర్ నోలన్ ఎలా చెప్పారంటే, ఒడెస్సియస్ యుద్ధం తర్వాత ఇంటికి వెళ్లే ప్రయాణంలో తన సైన్యం మొత్తాన్ని కోల్పోయి చివరికి ఒక దీవికి చేరుకుంటాడు. ఆ దీవిలో ఒక అమ్మాయి ఒడెస్సియస్ ని తీసుకుని తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఒడెస్సియస్ తినడానికి కొన్ని తామర పువ్వులు ఇస్తుంది. ఆ పువ్వులు తింటే అసలు వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ గతమేంటి, ఇలా అన్ని విషయాలు మర్చిపోయి ఆ దీవిలోనే ఉండాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. అందుకనే ఆ అమ్మాయి ఒడెస్సియస్ కి ఎప్పుడు తామర పువ్వులు ఇచ్చి తినమంటుంది. అసలు ఆ యుద్ధం తర్వాత ఏం జరిగిందని ఆ అమ్మాయి ఒడెస్సియస్ ని అడుగుతూ ఉంటే ఒడెస్సియస్ తనకి జరిగింది చెప్తూ ఉంటాడు. అక్కడి నుండి సినిమా స్టార్ట్ అవుతుంది. ఒడెస్సియస్ కి మధ్య మధ్యలో ఒక చిన్న పిల్ల కనబడుతూ ఉంటుంది. తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని యుద్ధంలో చంపేస్తారు. ఎలాంటి జాలి కరుణ అనేది లేకుండా ఒడెస్సియస్ తన సైనికులు చేసిన దారుణమైన తప్పులు పాపాలు వాళ్ళకి గుర్తుకు తెచ్చేలా ఆ అమ్మాయి ఒడెస్సియస్ కి కనబడుతుంది. ఒడెస్సియస్ తన ఇంటికి వెళ్ళడానికి ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం, అలానే వాళ్ళ సైనికులందరూ చనిపోవడానికి కారణం ఒక్కటే, వాళ్ళు చేసిన తప్పులు పాపాలు, వాటి వల్ల వాళ్లకు కలిగిన శాపాలు. అందువల్లనే అందరూ చనిపోయారు. ఒడెస్సియస్ ఒక బిచ్చగాడిలా ఎందుకు తన రాజ్యానికి వచ్చాడంటే, రామాయణంలో సీతాదేవి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారని రాముడు సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టినట్లు ఒడెస్సియస్ కూడా సుమారు ఒక 20 సంవత్సరాల పాటు తన భార్యకు దూరంగా ఉన్నాడు. ఇంకా తన భార్య మనసులో తనే ఉన్నాడా లేదా, తన మనస్సు ఏం కోరుకుంటుంది అని తెలుసుకోవడానికి ఒడెస్సియస్ అలా బిచ్చగాడిలా వస్తాడు. అలానే ఒడెస్సియస్ నరకానికి వెళ్లి తన వాళ్లతో మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళ రాజు ఒడెస్సియస్ కి చెప్తాడు తన భార్య తన ప్రియుడితో కలిసి తన చంపేసింది అని. అందుకనే ఒడెస్సియస్ మారువేషంలో వెళ్ళాడు. ది ఒడెస్సీ మూవీలో హీరో ఒక 10 సంవత్సరాల పాటు ఒక మహాయుద్ధాన్ని చేసి యుద్ధంలో గెలిచాక తన సైన్యంతో కలిసి తన రాజ్యానికి వెళ్ళడానికి అతనికి ఇంకో 10 సంవత్సరాలు పట్టింది. తను ఇంటికి వెళ్లే ఈ జర్నీ అనేది అంత సులభంగా ఉండదు. ఈ దారిలో ఎన్నో కష్టాలు, దేవతలు పెట్టే శాపాలు, మంత్రగత్తెలు, జలకన్యలు, సముద్రదేవుడు, వాయుదేవుడు, ఇలాంటి ఎన్నో రకాల కష్టాలు దాటి ఒక రాజు తన ఇంటికి ఎలా చేరుకున్నాడు, తన భార్య కొడుకుని ఎలా కలుసుకున్నాడు అని చెప్పేదే ది ఒడెస్సీ మూవీ. మన పురాణాల్లో ఎప్పుడూ ఒక మాట వింటూ ఉంటాం, ఒక ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అని. సేమ్ అదే విధంగా ఈ ఒడెస్సీ స్టోరీ కూడా ఉంటుంది. ఒక 10 సంవత్సరాల పాటు ట్రోజన్ యుద్ధానికి కారణం ఒక ఆడది. అప్పట్లో హెలెన్ అనే అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఎంతో అందమైన అమ్మాయి అని చెప్పుకునేవాళ్ళు. తనకి స్పార్టా రాజు మెలెనాస్ తో పెళ్లైంది. అయినా కూడా ట్రాయ్ రాజ్యం యొక్క రాజు కొడుకు ఈ అమ్మాయి హెలెన్ ని అపహరించి స్పార్టా రాజ్యం నుండి ట్రాయ్ రాజ్యానికి ఎత్తుకొస్తాడు. అందుకని స్పార్టా రాజు తన బ్రదర్ తో కలిసి గ్రీకు రాజులందరినీ ఏకం చేసి ట్రాయ్ రాజ్యం మీద యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధమే ట్రోజన్ మహాయుద్ధం. ఈ యుద్ధంలోకి ఒడెస్సియస్ ఎలా వచ్చాడంటే, ఆ అమ్మాయి హెలెన్ కి ఎప్పుడైనా ఎలాంటి ఆపదైనా వస్తే తన్ని కాపాడడానికి తన కూతురికి సహాయం చెయ్యాలని హెలెన్ వాళ్ళ నాన్న అందరి దగ్గర నుండి ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఆ అందరిలో ఒడెస్సియస్ కూడా ఉన్నాడు. అందుకనే ఆ ఒప్పందం ప్రకారం హెలెన్ ని కాపాడడానికి ఒడెస్సియస్ కూడా ట్రోజన్ యుద్ధంలో ఒక భాగం అయ్యాడు. ఒక 10 సంవత్సరాల పాటు జరిగిన ఆ యుద్ధంలో చివరికి ఒడెస్సియస్ తన సైన్యంతో కలిసి ఆ యుద్ధంలో గెలుస్తాడు. తర్వాత ఇంకో 4 రోజుల్లో తన ఇంటికి వెళ్లి తన భార్య కొడుకుల్ని కలవాలనే సంతోషంతో తన ఇంటికి బయలుదేరతాడు. కానీ ఆ 4 రోజుల జర్నీ కాస్త 10 సంవత్సరాలైంది. అసలు ఒడెస్సియస్ ఇంటికి వెళ్ళడానికి అంత సమయం ఎందుకు పట్టింది? ఆ దారిలో అతడు పడిన కష్టాలేంటి? ఒక రాజు తన కళ్ల ముందే తన సైన్యాన్ని కోల్పోతుంటే ఎంత బాధ ఉంటుంది? తన భార్య కొడుకు కోసం ఒక మనిషి పడే వేదన, తను వేసే ప్రతి అడుగు ఎన్నో కష్టాలతో కూడుకుని ఉంటే ఎంత బాధగా ఉంటుందో చెప్పేదే ది ఒడెస్సీ మూవీ. ట్రోజన్ యుద్ధం గెలిచాక ఒడెస్సియస్ తన సైన్యంతో కలిసి ఓడలో వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు.
బయలుదేరతాడు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి మార్గం మధ్యంలో సికోన్లు కనబడతారు. సికోన్లు అంటే వాళ్ళు ఒక అడవి జాతి ప్రజలు. అప్పుడు ఒడెసియస్ తన సైన్యంతో కలిసి వాళ్ళ దగ్గరికెళ్లి సికోన్ల మీద దాడి చేస్తారు. చాలా మందిని చంపేస్తారు. అలానే ఆడవాళ్ళని వాళ్ళ బానిసలుగా చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అదే సమయంలో సికోన్లు తిరిగి ఒడెసియస్ సైన్యం మీద ఎదురుదాడి చేస్తారు. అలా చాలా సేపటికి ఒడెసియస్ సైనికులు కొంతమంది చనిపోతారు. ఇక అక్కడే ఉంటే మిగిలిన వాళ్ళు కూడా చనిపోతారని ఒడెసియస్ తన సైనికులతో కలిసి ఆ ప్రాంతం నుండి వెళ్లిపోతాడు. అలా వెళ్తున్న సమయంలో వాళ్ళ దగ్గర ఫుడ్ మొత్తం అయిపోతుంది. అందుకని తినడానికి తిండి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ ఒక ఐలాండ్ కి వెళ్తారు. అలా ఆ ఐలాండ్ లో ఫుడ్ కోసం వెతుకుతూ ఒక గుహలోకి వెళ్తారు. అప్పుడు ఆ గుహలో నుండి ఒంటి కన్ను ఉన్న భారీ ఆకారం ఉన్న రాక్షసుడు వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఆ రాక్షసుడు ఒడెసియస్ సైన్యం మొత్తాన్ని ఆ గుహలో బంధించి రోజుకిద్దరిని తనకు ఆహారంగా తినేస్తాడు. ఇలా అయితే తన సైనికులందరూ చనిపోతారని ఆ రాక్షసుడి నుండి తప్పించుకోవడానికి ఒడెసియస్ ఒక ప్లాన్ వేస్తాడు. ఆ రాక్షసుడికి తన దగ్గర ఉన్న వైన్ ని బాగా తాగిస్తాడు. నీ పేరేంటి అని ఆ రాక్షసుడు ఒడెసియస్ ని అడుగుతాడు. అప్పుడు ఒడెసియస్ నా పేరు నోబడి అని చెప్తాడు. కొంతసేపటికి బాగా మత్తెక్కి ఆ రాక్షసుడు పడిపోతాడు. అప్పుడు ఒడెసియస్ ఆ రాక్షసుడిని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ రాక్షసుడు అయ్యో నన్ను చంపేస్తున్నారంటూ పెద్దగా అరుస్తాడు. అప్పుడు ఆ ఐలాండ్ లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఎవరు నిన్ను చంపుతున్నారని ఆ రాక్షసుడిని అడుగుతారు. అప్పుడు ఆ రాక్షసుడు ఇలా చెప్తాడు, నోబడి ఈస్ కిల్లింగ్ మీ. ఇది విన్న వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోతారు. అప్పుడు ఒడెసియస్ తన దగ్గర ఉన్న కత్తితో ఆ రాక్షసుడు ఒంటి కన్ను మీద పొడిచి అతన్ని గుడ్డివాడిగా చేస్తాడు. ఇలా చేయటం వల్లే ఒడెసియస్ కి ఇన్ని కష్టాలు వచ్చింది. ఎందుకంటే ఆ ఒంటి కన్ను రాక్షసుడు సముద్రదేవుడి యొక్క కొడుకు. తన కొడుకుని ఇబ్బంది పెట్టినందుకు ప్రతీకారంగా సముద్రదేవుడు ఒడెసియస్ ఓడ ముందుకు వెళ్లకుండా భారీ గాలులు తుఫాన్లు వచ్చేలా శపిస్తాడు. అలా ఆ గుహ నుండి తప్పించుకుని ఒడెసియస్ తన సైన్యంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా సముద్రంలో వెళ్తున్న సమయంలో విపరీతమైన ఈదురుగాలు వస్తూ వాళ్ళ ఓడ ముందుకు వెళ్లలేకపోతుంది. అప్పుడు వాళ్లకు దగ్గరలో ఉన్న ఒక నగరానికి వెళ్తారు. అది మామూలు నగరం కాదు, గాల్లో తేలుతూ ఉండే రాజ్యం. ఆ రాజ్యానికి రాజు గాలిదేవుడు. అప్పుడు ఒడెసియస్ ఆ గాలిదేవుడు దగ్గరికి వెళ్లి తను ఇంటికి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడో అని తన స్టోరీ మొత్తం చెప్తాడు. దానికి గాలిదేవుడు ఒడెసియస్ కష్టాలు విని జాలిపడి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న గాలి మొత్తాన్ని ఒక సంచిలో కట్టి ఒడెసియస్ కి ఇస్తాడు. దానితో ఒడెసియస్ తన ఓడలోకి వెళ్లి మరలా తన ఇంటికి బయలుదేరతాడు. కానీ ఆ సంచిలో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఒక సైనికుడు ఆ సంచిని విప్పుతాడు. అప్పుడు మరలా ఆ సంచిలో ఉన్న గాలులు మొత్తం బయటకు వచ్చి ఒడెసియస్ ఓడ ముందుకు కదలకుండా దూరంగా నెట్టేస్తాయి. అలా అక్కడ నుండి ఒడెసియస్ తన సైన్యం ఒక ఐలాండ్ కి చేరుకుంటారు. అందరూ ఒకేసారి వెళ్లకుండా కొంతమంది సైనికులను మాత్రమే ఐలాండ్ లోకి పంపుతాడు. ఆ ఐలాండ్ లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. తను ఒడెసి సైనికులు తినడానికి తిండి పెడుతుంది. అది తిన్న సైనికులందరూ పందులుగా మారిపోతారు. ఈ విషయం తెలుసుకున్న ఒడెసి ఒక మంత్రగాడు సహాయంతో ఒక మూలిక తీసుకుని ఆ ఐలాండ్ లోకి వెళ్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒడెసియస్ కి కూడా ఫుడ్ పెడుతుంది. కానీ అది తిన్న తర్వాత ఒడెసియస్ పందిలా మారకుండా మనిషిలాగానే ఉంటాడు. దానికి ఆ అమ్మాయి చాలా షాక్ అవుతుంది. దయచేసి తన సైనికులందరినీ మరలా మనుషుల్లాగా మార్చమని ఒడెసియస్ ఆ అమ్మాయిని అడుగుతాడు. ఒడెసియస్ ధైర్యానికి తెలివికి ఆ అమ్మాయి ఇష్టపడి సైనికులందరినీ మనుషులుగా మార్చేస్తుంది. అలా ఒక సంవత్సరం పాటు ఒడెసియస్ అక్కడే ఆ అమ్మాయితోనే ఉంటాడు. మొదటిసారి ఆ అమ్మాయి ఒడెసియస్ కి చెప్తుంది, వాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం తన సైనికులు చేసిన తప్పులు పాపాలు అని. తనకి అంతా మంచే జరగాలంటే ఒడెసియస్ అండర్ వరల్డ్ కి వెళ్లాలని ఆ అమ్మాయి సలహా ఇస్తుంది. అండర్ వరల్డ్ అంటే అది ఒక అతీత శక్తులు చనిపోయిన వాళ్ళ ఆత్మలుండే చోటు. ఒడెసియస్ అండర్ వరల్డ్ కి వెళ్తాడు. అక్కడ ఒడెసియస్ వాళ్ళ అమ్మ ఆత్మతో కూడా మాట్లాడతాడు. అంతేకాకుండా తనతో పాటు యుద్ధానికి వచ్చి చనిపోయిన సైనికులు కూడా ఒడెసియస్ తో మాట్లాడతారు. తమ ఆత్మలకు శాంతి కలగడానికి నువ్వేం చేసావని ఒడెసియస్ ని వాళ్ళు నిలదీసి అడుగుతారు. అందుకనే మూవీ చివర్లో ఒడెసియస్ తన కొడుకుని రాజుగా చేసి తన భార్యతో కలిసి ఓడలో పశ్చిమం వైపు వెళ్తాడు. ఇక అక్కడ నుండి ఒడెసియస్ మరలా తన ఇంటికి ప్రయాణం మొదలు పెడతాడు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి సముద్రంలో సైరన్స్ కనపడతాయి. సైరన్స్ అంటే పాటలు పాడుతూ మనుషులను చంపే రాక్షస స్త్రీలు. సైరన్స్ పాడే పాటలు వినబడకుండా ఒడెసియస్ అతని సైనికులందరూ చెవులు గుడ్డలతో మూసేసుకుని ఎలాగోలా వాళ్ళ నుండి తప్పించుకుంటారు. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే వాళ్ళకి 2 దారులు మాత్రమే ఉంటాయి. ఒక దారిలో వెళ్తే 6 తలలు ఉండే రాక్షసి సర్పాన్ని ఎదుర్కోవాలి. అలానే ఇంకో దారిలో వెళ్తే అక్కడ వాళ్ళ ఓడ మొత్తాన్ని తనలోకి లాగేసుకునే ఒక పెద్ద సుడిగుండం ఉంటుంది. ఈ సుడిగుండం దారిలో వెళ్తే అందరూ చనిపోతారని ఒడెసియస్ తన సైనికులతో కలిసి 6 తరల రాక్షసి ఉన్న దారిలోనే వెళ్తాడు. ఆ రాక్షసి 6 సైనికులను చంపి తినేస్తుంది. ఇక మిగిలిన వాళ్ళందరూ ఒక అందమైన ద్వీపానికి వెళ్తారు. ఆ ద్వీపంలో చాలా పవిత్రమైన ఆవులు ఉంటాయి. సైనికులందరూ చాలా ఆకలితో ఉండడం వల్ల ఆ పవిత్రమైన ఆవులను చంపి తినేస్తారు. ఒడెసియస్ వాళ్ళకి వద్దు, అలా చేయటం తప్పు అని చెప్పినా ఎవరు వినరు. అలా ఆవులను చంపి తినటం వల్ల వాళ్ళకు శాపం కలుగుతుంది. వాళ్ళు అక్కడ నుండి సముద్రంలో వెళ్తున్న సమయంలో ఒక పెద్ద పిడుగు వచ్చి వాళ్ళ మీద పడుతుంది. ఒడెసియస్ తప్ప మిగిలిన అందరు
సైనికులు చనిపోతారు. తన సైనికులందరూ చనిపోయి ఒడేసియస్ ఒక్కడే మిగులుతాడు. అలా ఒడేసియస్ అక్కడ నుండి దగ్గరలో ఉన్న ఒక అమర దేవత కలిప్సో ద్వీపానికి వెళ్తాడు. ఆ దేవత ఒడేసియస్ ని తన దగ్గర బందీగా 7 సంవత్సరాల పాటు ఉంచుకుంటుంది. ఒడేసియస్ కి అక్కడ నుండి తప్పించుకు వెళ్ళడానికి ఎలాంటి మార్గం కనపడదు. తనతో పాటు వచ్చిన సైనికులందరూ చనిపోయారనే బాధ ఒడేసియస్ ని ఎంతో వెంటాడుతుంది. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాల పాటు తన భార్య కొడుకులకు దూరంగా ఉండడం, వాళ్ళు ఎలా ఉన్నారో అనే ఆందోళనతో ఒడేసియస్ నరకయాతను అనుభవిస్తూ ఉంటాడు. తన బాధను చూడలేక ఆ దేవత ఒడేసియస్ ని తన ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తుంది. అలా అక్కడ నుండి ఒడేసియస్ మరలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి చివరికి తన సొంత రాజ్యమైన ఇథాకాకు చేరుకుంటాడు. వెంటనే ఒడేసియస్ తన భార్య కొడుకును చూడడానికి వెళ్తుంటే ఆ రాజ్యం యొక్క దేవత అయిన ఎతికా ఒడేసియస్ ని వెళ్లకుండా ఆపేస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్లి నీ భార్యని కలవాలి అంటే ఒక సామాన్యుడు లాగానే వెళ్లాలనే కండిషన్ పెట్టి ఒడేసియస్ ని ఒక బిచ్చగాడిలా మార్చేస్తుంది. ఇది ది ఒడెస్సీ నావెల్లో రాసి ఉంది. ఎతికా అనే దేవత ఒడెస్సీని బిచ్చగాడిలా మార్చేస్తుంది అని. కానీ సినిమాలో ఒడేసియస్ కావాలనే తన భార్య మనసు తెలుసుకోవాలనే ఉద్దేశంతో తనే ఒక బిచ్చగాడిలా మారి వెళ్ళాడు అనేలా క్రిస్టోఫర్ నోలన్ చూపించారు. ఒడేసియస్ భార్యని పెళ్లి చేసుకోవడానికి ఒక స్వయంవరం జరుగుతూ ఉంటుంది. ఒక 5 గొడ్డలి యాక్స్ లను వరుసనే నిలబెట్టి వాటన్నిటిని ఒకే బాణంతో పడగొట్టాలి. అక్కడికి వచ్చిన ఎవరు అందులో గెలవలేకపోతారు. అప్పుడు అక్కడికి బిచ్చగాడి రూపంలో వచ్చిన ఒడేసియస్ ఒకే బాణంతో ఆ యాక్స్లన్నిటిని పడగొడతాడు. ఆ విధంగా బిచ్చగాడిలా ఉన్న ఒడేసియస్ ఆ స్వయంవరంలో గెలిచి శత్రువులందరినీ అంతం చేసి మరలా తన భార్య కొడుకు దగ్గరకు వెళ్లి తన రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు. ఒడేసియస్ కథ అనేది ఒక మనిషి యొక్క సహనం, తెలివి, అలానే తన కుటుంబం పట్ల ఉన్న ప్రేమని తెలియజేసే ఒక అద్భుతమైన కథ. నాకైతే ది ఒడెస్సీ మూవీ బాగానే నచ్చింది. తెలుగులో చాలా రివ్యూస్ సినిమా చాలా స్లో ఉంది, బోర్ కొట్టిందని చెప్తున్నారు. కానీ నాకైతే అసలు బోర్ కొట్టలేదు. ఒక అద్భుతమైన విజువల్స్ నీ కళ్ళ ముందు కనబడుతుంటే ఎందుకు బోర్ కొడుతుంది? ఒక సింగిల్ లైన్ లో ఉన్న సినిమాని క్రిస్టోఫర్ నోలన్ చాలా అద్భుతంగా చూపించాడు. సినిమా అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్. సినిమా అంటే టెల్లింగ్ ఎ స్టోరీ. ది ఒడెస్సీ మూవీ చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా కష్టపడి చేశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు విద్య.